హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాట్సాప్లో మన ఫ్యామిలీ మెంబర్ మన ఫ్రెండ్స్ ఎవరైనా బ్లాక్ చేస్తే మనం అన్బ్లాక్ చేయడం ఎలా, మనమంతకు మనమే అన్బ్లాక్ చేయడం ఎలా, అలాగే మనం వాళ్ళని ట్రాక్ చేయడం ఎలా, అంటే వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నారు, ఎప్పుడు ఆఫ్లైన్లోకి పోతున్నారు, అలా ట్రాక్ చేయడం ఎలా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రీ ప్రమోషన్ ఇలాంటి ఏం చేయలేదు ఫ్రెండ్స్. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మీ ఛానల్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్. నేను ఫ్రీ ప్రమోషన్స్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మనం ఈరోజు ప్రమోషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈరోజు ప్రమోషన్లో ఎఫ్ఎఫ్ఏ గేమింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ అయితే 1600 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఫ్రీ ఫైర్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాడు, లైవ్లో అయితే ఇస్తుంటాడు ఫ్రెండ్స్. డీజే లాక్లో అయితే గివ్ అవే డీజే లాక్ డైమండ్స్ అయితే ఇస్తుంటాడు, లైవ్ ప్రూఫ్స్ అయితే ఇస్తుంటాడు ఫ్రెండ్స్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బ్రోకు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఛానల్కు. ఫ్రెండ్స్, మనం ముందుగా అలా అన్బ్లాక్ చేయాలనుకున్న వాళ్ళు ట్రాక్ చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్ స్టార్ట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ యాప్ ద్వారా అయితే మనం అతన్ని ట్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ నంబర్ ఒకటి ఉంటే చాలు ఫ్రెండ్స్. వితౌట్ ఓటీపీతో అయితే మనం అయితే అతన్ని అయితే ట్రాక్ చేయొచ్చు. అతను ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నాడు, ఎప్పుడు ఆఫ్లైన్లోకి పోతున్నాడు అని అయితే మనమైతే ట్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. పర్మిషన్ అయితే గ్రాంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనకు అలో అడుగుతుంది ఫ్రెండ్స్. అలో కొట్టండి. మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ ఏ న్యూ యూజర్ లేకుంటే ఐఎమ్ ఆల్రెడీ రిజిస్టర్ యూజర్. మనం న్యూ యూజర్ కాబట్టి ఐఎమ్ ఏ న్యూ యూజర్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు అగ్రీ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ అగ్రీ బటన్ అయితే మనం ఆన్ చేయాలి. తర్వాత యాక్సెప్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఆ యాప్ ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ యూజర్ బటన్ ప్లస్ బటన్ ఇక్కడ మనకి నంబర్ అడుగుతుంది, జాన్ పీటర్ పేరు ఫ్రెండ్స్. అది ఆ నంబర్ అయితే ఫస్ట్ మనం +91 అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇండియాలో ఉంటున్నాం కదా. +91 అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత మనం ఆ నంబర్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ నంబర్ ఇచ్చేయాలి. నంబర్ అయితే నేనైతే టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం +91 ఇచ్చి దాని తర్వాత 10 డిజిట్స్ నంబర్ టైప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ జాన్ పీటర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఆ జాన్ పీటర్ అంటే ఆ నంబర్ యొక్క పేరు ఫ్రెండ్స్. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కాంటాక్ట్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కొట్టగానే చూడండి ఫ్రెండ్స్, అతను ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నాడు కాబట్టి నాకు ఇప్పుడు ఆఫ్లైన్ అని చూపిస్తుంది. అతను ఎప్పుడైనా ఆన్లైన్ కావాలంటే ఆ గంట సింబల్ని ఆన్ చేయగానే మనకు ఆన్లైన్లోకి అయితే వస్తాడు ఫ్రెండ్స్. అతను అంటే మనకు ఆన్లైన్లోకి అతను ఎప్పుడు వచ్చినా మనకి నోటిఫికేషన్ ఇమీడియట్లీ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ గంట సింబల్ని ఆన్ చేయండి. అతను స్టాటిస్టిక్స్ డేనా నైటా, ఏ టైంలో ఉన్నాడు, ఏ టైంలో యూజ్ చేస్తున్నాడు, ఆ ట్రాక్ అంతా మనకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అతన్ని లాస్ట్ 30 డేస్ కూడా లాస్ట్ 30 డేస్లో ఏ టైంలో ఎక్కువ యూజ్ చేశాడు, ఇద్దాం ఫ్రెండ్స్. ఏ టైంలో యూజ్ చేశాడు, ఎంతసేపు యూజ్ చేశాడు అయితే మనకు ఫుల్ డేటా అయితే మనకైతే ఈ యాప్ ద్వారా అయితే ఆ నెంబర్ టైప్ చేయగానే వితౌట్ ఓటీపీతో అయితే మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ట్రిక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. 100% వర్క్ అవుతుంది. ఈ ట్రిక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఇద్దాం ఫ్రెండ్స్. అతను ఆన్లైన్లోకి రాగానే నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాట్ స్టార్ట్ ఆన్లైన్ నోటిఫికేషన్. మనం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకున్నాం కాబట్టి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను ఇద్దాం ఫ్రెండ్స్. ఆ నంబర్ వాళ్ళు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇట్లా ఆన్లైన్లో ఆ నంబర్ వాళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, విత్ సెకండ్స్ 27 సెకండ్స్తో పాటు ఎంత సమయంలో ఉన్నాడైతే మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ టైంతో అయితే చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోసారి రీలోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. రీలోడ్ చేస్తున్న కొద్దీ మనకి ఇక్కడైతే చూపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ ఎన్ని సెకండ్స్ చూస్తున్నారు కదా, 52 సెకండ్స్, 58 సెకండ్స్. మనకి అతను ఎంతసేపు ఉండే కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ మనకి అతను ఎంతసేపు ఉన్నాడు మనకి ఇక్కడైతే వస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకో ట్రిక్ అయితే ఫ్రెండ్స్ అన్బ్లాక్ చేసుకోవడం ఎలా, అది ఈజీ ట్రిక్ ఫ్రెండ్స్. చూస్తున్నాం ఇద్దాం ఫ్రెండ్స్. అతనైతే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాడు. 1 మినిట్ అయితే ఆన్లైన్లో ఉన్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఆ ట్రిక్ ఆ మెథడ్ అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్ అది. ఇప్పుడైతే మనం అది ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఎవరైనా మనం బ్లాక్ చేస్తే మనం అన్బ్లాక్ చేసుకునేది అయితే ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఆ 3 డాట్స్ కొట్టి న్యూ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయాలి. న్యూ గ్రూప్ మీద క్లిక్ చేయగానే మనకు నంబర్ అయితే సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎవరిదైతే మనం నంబర్ సెలెక్ట్ చేయాలో మనకి ఆ నంబర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ బటన్ మీద కొట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన గ్రూప్ నేమ్ అయితే అడుగుతుంది, మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రజెంట్గా అయితే ఫ్రీ ఫైర్ అనేది అయితే టైప్ చేస్తున్నాను. మనం ఇక్కడి నుంచి అయితే మనం అతన్ని బ్లాక్ చేసినా మనం అతన్ని అయితే అన్బ్లాక్ చేసేయచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇద్దరు ఫ్రెండ్స్ హాయ్ అని పెట్టగానే అతను రిప్లై ఇస్తాడు ఫ్రెండ్స్. మనకు గ్యారంటీగా అయితే మనం ఇక్కడ వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అతనికి ఎందుకు రిప్లై ఇవ్వడం లేదని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా చేసే మనకు ఈజీగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ అతను బ్లాక్లోకి వేసాడా లేదా. సో ఫ్రెండ్స్ అన్బ్లాక్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ ఈ 2 మెథడ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.